హలో బీటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? నేను వచ్చేసా కొత్త వీడియో మీకోసం తీసుకొచ్చేసాను. నథింగ్ వాళ్ళు నథింగ్ OS 4 బీటా వెర్షన్ ని రిలీజ్ చేశారు. దాన్ని నేను ఇన్స్టాల్ చేశాను. ఒకసారి నేను చూపిస్తాను. నథింగ్ OS 3 తో కంపేర్ చేస్తే నథింగ్ OS 4 లో ఏమేమి చేంజెస్ చేశారు. ఒకవేళ మీరు నథింగ్ ఫోన్ యూస్ చేసే వాళ్ళైతే, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా నథింగ్ ఫోన్ యూస్ చేస్తుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మంచి మంచి ఫీచర్స్ అయితే దీనిలో యాడ్ చేశారు. చివరి వరకు చూడండి. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నా పేరు కాంతి, మీరు చూస్తున్నారు బెస్ట్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ నథింగ్ OS 4 ఏ డివైజెస్కి వస్తుందో ఆ లిస్ట్ అంతా మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. మాక్సిమం Q1 2026 కల్లా మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న డివైజెస్కి నథింగ్ OS 4 అయితే వచ్చేస్తుంది. ఫస్ట్ చేంజ్ వచ్చేసరికి సెట్టింగ్స్లో అబౌట్ పేజ్కి వెళ్ళండి. ఇక్కడ చూడొచ్చు, ఇదివరకు మీకు ఫోన్ ఆఫ్ మాత్రమే కనిపించేది. ఇప్పుడు మీకు ఫోన్ ఫుల్ పిక్చర్ అయితే కనిపిస్తూ ఉంది. ఇది ఒక చేంజ్ మనం నోటీస్ చేయొచ్చు అబౌట్ పేజ్ లో. ఇంకా నెక్స్ట్ యాప్ ఓపెనింగ్ క్లోజింగ్ కొంచెం స్మూత్ చేశారని చెప్తున్నారు, కానీ నాకు అంతేం అనిపించలేదు. రెండు ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. మేబీ ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఉంటాయి కదా, నథింగ్ ఫోన్ 3 అవ్వచ్చు, నెక్స్ట్ జనరేషన్ అవ్వచ్చు, వీటిల్లో మీరు కొంచెం స్మూత్నెస్ అయితే ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ కంట్రోల్ సెంటర్ లో చాలా మార్పులు అయితే చేశారు. ఇదివరకు మనం ఐకాన్స్ ప్రెస్ చేసినప్పుడు మనకి ఏం వచ్చేవి కాదు. ఇప్పుడు మీరు ఐకాన్స్ ప్రెస్ చేస్తే కింద మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, గ్లిఫ్ ఆఫ్ చేశాను, ఇప్పుడు గ్లిఫ్ ఆన్ చేశాను. ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. నథింగ్ ఐకాన్స్ మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి, కొంతమందికి అర్థం కావు. సో అందుకనే తీసుకొచ్చినట్టు మనకి అర్థం అవుతుంది. ఇంకా మీకు ఐకాన్స్ లో ఏదైతే ఇదివరకు రెడ్ గా ఉన్నాయో వాటిని వైట్ చేశారు, ఏదైతే వైట్ గా ఉన్నాయో వాటిని రెడ్ చేశారు. ఒకసారి మీకు చూపిస్తా, చూడొచ్చు. ఇక్కడ పాత OS లో మీకు ఇక్కడ అంతా రెడ్ కనిపిస్తూ ఉంది టార్చ్. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఏదైతే రెడ్ ఉందో ఆ పార్ట్ అంతా వైట్ చేశారు. టార్చ్ కలర్ ఇక్కడ వైట్ ఉంది, ఇక్కడ రెడ్ చేశారు. కంట్రోల్ సెంటర్ లో మనం ఎడిట్ బటన్ ప్రెస్ చేయగానే ఇదివరకు రెడ్ కలర్ లో మనకు కనిపించేవి, ఆ రెడ్ పార్ట్ మొత్తం వైట్ చేశారు. ఆ వైట్ పార్ట్ మొత్తం ఇక్కడ రెడ్ చేశారు. రిమూవ్ బటన్ కూడా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కి తీసుకెళ్లారు. ఇక్కడ నథింగ్ ఇన్బిల్డ్ యాప్స్ ఉంటాయి కదా, గ్యాలరీ యాప్ అవ్వచ్చు, కెమెరా యాప్ అవ్వచ్చు, ఇక్కడ కూడా మీకు ఐకాన్స్ చేంజ్ చేశారు. చూడొచ్చు, ఇక్కడ కూడా ఆల్మోస్ట్ రెడ్ పార్ట్ వీళ్ళు రిమూవ్ చేశారు. నాకు పాత ఐకాన్స్ కొంచెం బెటర్ అనిపించాయి. యాక్చువల్ గా రెడ్ వైట్ ఎక్కువగా OnePlus లో మీకు కనిపిస్తూ ఉంటుంది. రెడ్ పార్ట్ కొంచెం తగ్గిస్తున్నారు నథింగ్ OS 4 లో. ఎందుకంటారు? కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇప్పుడు మీరు నథింగ్ OS 4 లో డైరెక్ట్ గా వైఫై షేర్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు జస్ట్ దీనిపైన ట్యాప్ చేస్తే చాలు, ఇక్కడ డైరెక్ట్ మీకు షేర్ ఆప్షన్ కనిపిస్తూ ఉంది. ఇక్కడ నుంచి మీరు మీ వైఫైని డైరెక్ట్గా మీ ఫ్రెండ్కి షేర్ చేసుకోవచ్చు. నథింగ్ OS 3 లో మీకు ఆప్షన్ అయితే లేదు. ఒకవేళ మీరు షేర్ చేయాలి అంటే ఇక్కడ సెట్టింగ్స్ లోపలికి వెళ్ళి ఇక్కడ నుంచి షేర్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆప్షన్ మీకు డైరెక్ట్గా తీసుకొచ్చారు. ఇంకా నెక్స్ట్ బ్లూటూత్ లో కూడా చిన్న చేంజ్ అయితే చేశారు. ఇక్కడ మనం బ్లూటూత్ ఆన్ చేస్తే డైరెక్ట్ బ్లూటూత్ కి కనెక్ట్ అయిన డివైజెస్ ఇక్కడ నుంచి మీరు స్క్రోల్ చేసుకోవచ్చు. ఏ ఆడియో డివైస్ కి మీరు కనెక్ట్ చేశారు, వాటి బ్యాటరీ లైఫ్ ఎంత ఉంది, ఇవన్నీ ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ ఈ ఆప్షన్ అయితే లేదు. మీరు లాంగ్ ప్రెస్ చేస్తే దాని లోపల డివైజెస్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఐకాన్స్ సైజెస్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ప్రతి ఐకాన్ ని మనం 2:2 లో పెట్టుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ డార్క్ మోడ్ లో ఎక్స్ట్రా డార్క్ మోడ్ అని చెప్పి యాడ్ చేశారు. మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి డిస్ప్లేలో డార్క్ థీమ్ లోకి వెళ్తే ఇక్కడ మీకు ఎక్స్ట్రా డార్క్ మోడ్ అని కనిపిస్తుంది కదా, దీన్ని మనం ఆన్ చేసుకుంటే మీకు చూడొచ్చు, నథింగ్ OS 3 లో మీరు డార్క్ మోడ్ ఆన్ చేసుకుంటే గ్రేగా కనిపిస్తూ ఉండేవి. ఇక్కడ మీరు ఎక్స్ట్రా డార్క్ మోడ్ ఆన్ చేసుకుంటే ఆ గ్రే పార్ట్ మొత్తం బ్లాక్ కలర్ లో మారిపోయింది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇదివరకు మీరు పాపప్ వ్యూలో ఒక యాపే వాడుకునే వాళ్ళు, ఇప్పుడు మీరు పాపప్ వ్యూలో 2 యాప్స్ అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. ఎట్ ఏ టైం ఆ 2 యాప్స్ మధ్యలో స్విచ్ అవ్వచ్చు. ఇప్పుడు నేను క్రోమ్ ఓపెన్ చేశాను, దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఇక్కడికి వెళ్ళిపోద్ది. ఇక్కడ కూడా నేను ఓపెన్ చేస్తున్నాను, డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఇక్కడికి వెళ్ళిపోద్ది. ఇప్పుడు నేను మెసేజ్ యాప్ ఓపెన్ చేస్తున్నాను, చూడొచ్చు. దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఇప్పుడు చూడొచ్చు. ఇప్పుడు నేను దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఇదివరకు నేను ఓపెన్ చేసిన క్రోమ్ యాప్ ఇందులో పోయింది, ఇందులో ఉంది మీకు. ఇలా మీరు 2 యాప్స్ మధ్య స్విచ్ అవ్వచ్చు. ఈ ఆప్షన్ కూడా బాగుంది. నెక్స్ట్ రికార్డర్ యాప్ లో కూడా చేంజెస్ తీసుకొచ్చారు. రికార్డర్ యాప్ ఆన్ చేస్తే ఇక్కడ చూడొచ్చు, మొత్తం UI మొత్తం చేంజ్ అయిపోయింది. ఇదివరకు ఇక్కడ నుంచి మనం రికార్డర్ ఆన్ చేసుకుంటే ఇక్కడ కనిపిస్తూ ఉండేది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి రికార్డర్ ఆన్ చేసుకుంటే పైన నీట్ గా కనిపిస్తూ ఉంది. ఇంకా నెక్స్ట్ లాక్ స్క్రీన్ లో 2 కొత్త క్లాక్ స్టైల్స్ అయితే యాడ్ చేశారు. ఇంకా లాక్ స్క్రీన్ మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఇక్కడ కస్టమైజ్ లాక్ స్క్రీన్ ఉంది కదా, దీని లోపలికి వెళ్తే ఇందులో మీకు 2 ఎక్స్ట్రా క్లాక్ స్టైల్స్ అయితే యాడ్ చేశారు. ఇది చూస్తే మీకు iPhone 17 Pro Max లో వాడిన ఫాంట్ లాగా అనిపిస్తుంది. ఇది వచ్చేసరికి iPhone 8 లో వాడిన ఫాంట్ లాగా అనిపిస్తుంది. ఈ 2 ఫాంట్స్ ఎక్స్ట్రా యాడ్ చేశారు క్లాక్ స్టైల్లో. ఇంకా నెక్స్ట్ AI ఫీచర్స్ కోసం సపరేట్ గా ఒక ట్యాబ్ అయితే తీసుకొచ్చారు వీళ్ళు. సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు ఇంటెలిజెంట్ టూల్ కిట్ అని కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ ఏఐకి సంబంధించిన ఫీచర్స్ అన్ని మీకు కనిపిస్తూ ఉంటాయి. మనం వాడిన AI ఫీచర్స్ హిస్టరీ అంతా ఇక్కడ చూసుకోవచ్చు. AI యూజేజ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే
ఇక్కడ మనం ఏ యాప్స్ యూజ్ చేసాం ఏఐ అవన్నీ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఏఐ పరంగా ఒక ఇంపార్టెంట్ ఫీచర్ కూడా యాడ్ చేశారు, నాకు బాగా అనిపించింది. ఇప్పుడు సపోజ్ మనం ఏఐ యూజ్ చేస్తున్నాం అనుకోండి, ఇక్కడ పైన మీరు చూడొచ్చు ఎల్లో ఐకాన్ కనిపిస్తూ ఉంది. దీని సింబల్ ఏంది అంటే ఈ ఫోన్ లో ఏఐ యూజ్ చేస్తున్నారు అని చెప్పి కనిపిస్తూ ఉంటుంది మనకి. దీనిలో మీకు ఆ ఫీచర్ అయితే ఉండదు నథింగ్ OS 3లో. ఇక్కడ చూడొచ్చు మనం మైక్రోఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు మనకి గ్రీన్ కలర్ లో డాట్ వస్తుంది కదా, అలా మనం ఏఐ ఫీచర్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఎల్లో కలర్ లో పైన డాట్ అయితే వస్తూ ఉంటుంది ఫోన్ లో. నెక్స్ట్ నథింగ్ OS 4 లో నన్ను బాగా ఇంప్రెస్ చేసింది ఎసెన్షియల్ యాప్స్ అనే ఫీచర్. ఇది చాలా బాగుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది అన్ని కంపెనీస్ తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను, దానిపైన క్లిక్ చేయండి. లేకపోతే క్రోమ్ లోకి వెళ్ళి లేకపోతే మీరు వాడే బ్రౌజర్ లోకి వెళ్ళి ఎసెన్షియల్ యాప్స్ అని నొక్కండి, మీకు ఈ పేజ్ అయితే వస్తుంది. మీ దగ్గర నథింగ్ అకౌంట్ ఉంటే మీ ఫోన్లో నథింగ్ అకౌంట్తో లాగిన్ అవ్వండి, లేకపోతే మీ గూగుల్ అకౌంట్తో లాగిన్ అవ్వండి. ఇప్పుడు నేను చెప్పే ఫీచర్స్ నథింగ్ OS 3లో అయితే పనిచేయవు. ఓన్లీ మీ ఫోన్లో నథింగ్ OS 4 వస్తేనే ఇప్పుడు నేను చెప్పే ఫీచర్స్ మీకు వర్క్ అవుతాయి. ఇది దీని పక్కన పెట్టేద్దాం, అవసరం లేదు. ఇంకా దీనిలో మీకు చూడొచ్చు ఇక్కడ నుంచి మీరే ఒక AI ప్రాంప్ట్ ఇచ్చి ఓన్గా యాప్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ అయితే యాప్స్ క్రియేట్ చేయడానికి రావట్లేదు, అది ప్రెజెంట్ అయితే వెయిట్ లిస్ట్లో ఉంది. ఆల్రెడీ యాప్స్ క్రియేట్ చేసిన వాళ్ళ లిస్ట్ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కాల్పీ ఒకటి క్రియేట్ చేశాడు. ఒకవేళ ఈ విడ్జెట్ మీకు నచ్చితే దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ యాడ్ విడ్జెట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు విడ్జెట్ మీకు ఎంత అట్రాక్టివ్ గా కనిపిస్తూ ఉందో. దీంతో మనం ఆడుకోవచ్చు డిఫరెంట్ గా. ఒకవేళ మీకు వద్దు అనుకుంటే దీన్ని రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకున్న విడ్జెట్స్ అంతా మీకు ఇక్కడ కనిపిస్తాయి. విడ్జెట్స్ లోకి వెళ్తే ఇక్కడ లెఫ్ట్ కి స్వైప్ చేస్తే మీరు డౌన్లోడ్ చేసుకున్న విడ్జెట్స్ అంతా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ నేను డౌన్లోడ్ చేసిన విడ్జెట్స్ ఆ వెబ్సైట్ నుంచి. ఇక్కడ చూడొచ్చు నాకు ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. మనకి వాటర్ తాగుతూ ఉంటాం కదా, ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం ఒక గ్లాస్ వాటర్ తాగితే దీనిపైన క్లిక్ చేస్తే గ్లాస్ యాడ్ అయిపోద్ది. ఒకవేళ వాటర్ తాగడం మనం మర్చిపోతే ఈ విడ్జెట్ చూడగానే మనకు గుర్తు వస్తుంది వాటర్ తాగాలి అని చెప్పి. ఇలాంటి యూస్ఫుల్ విడ్జెట్స్ కూడా వీళ్ళు యాడ్ చేశారు. చాలా ఉన్నాయి, మీకు నచ్చింది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయి. మూన్ మనకి పౌర్ణమి నుంచి అమావాస్య వరకు మూన్ తగ్గుతూ వస్తుంది కదా, ఆ విడ్జెట్ అన్నమాట. ఈ గ్లిఫ్ టాయ్స్ నథింగ్ ఫోన్ 3కి మనకి బ్యాక్ సైడ్ డిస్ప్లేకి డిఫరెంట్ విడ్జెట్స్ అనమాట. ఇవన్నీ మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కెమెరా ప్రీసెట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ కెమెరా UIలో ప్రీసెట్స్లో మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రీసెట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ యాడ్ అయిపోతే ఇక్కడ నుంచి మనం ఫొటోస్ అయితే తీసుకోవచ్చు మీకు నచ్చిన ప్రీసెట్స్ ని. చాలా యూస్ఫుల్ విడ్జెట్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు నథింగ్ OS 4 వచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేయండి వెబ్సైట్ లోకి వెళ్ళి, మీకు నచ్చిన విడ్జెట్ ని మీరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేయొచ్చు. ఇవి ఫ్రెండ్స్ నథింగ్ OS 4లో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అయితే ఇంకా వీళ్ళు యాడ్ చేస్తూనే ఉంటారు, మంచి ఫీచర్స్. ఏమైనా కొత్త ఫీచర్స్ వీళ్ళు నథింగ్ OS 4లో యాడ్ చేస్తే షార్ట్ వీడియోస్ లో వాటిని కవర్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఈ వీడియో మీకు వెళ్ళిపోయిందని చెప్పి అనుకుంటున్నాను. నథింగ్ ఫోన్ యూజ్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. బై ఫ్రెండ్స్.